ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్యారిస్ నగరం సిద్ధమైంది. వచ్చే నెల 11 వరకు 17 రోజుల పాటు జరిగే పోటీలను ప్యారిస్తో పాటు ఫ్రాన్స్లోని 16 వేర్వేరు నగరాలలో జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉండగా గతంలో కంటే ఎక్కువ పతకాలు సాధించగలమనే ధీమాతో ఉన్నారంతా. వీరిలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఉండటమే కాదు, తెలుగు నేలకు ఈ క్రీడల నిర్వహణలో కొంత భాగం ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణం. తణుకు పట్టణానికి చెందిన దండి శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతుల కూతురు జ్యోతికశ్రీ తణుకులో చదువుతున్నప్పుడే పరుగు పందెంలో విజేతగా నిలిచింది. ఆమె ఆసక్తిని అర్థం చేసుకున్న తండ్రి శ్రీనివాసరావు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు. తాను బాడీ బిల్డర్గా జిల్లా స్థాయికే పరిమితమైన అసంతృప్తిని ఇప్పుడిలా కూతురి రూపంలో చూసుకుంటూ ముందుకు నడిపారు. ఇంటర్ డిగ్రీ కోసం విజయవాడ పంపిన ఆమె పరుగు పోటీలు నిరాటంకంగా సాగిపోయాయి. మా అమ్మాయి ప్రతిభను చూసి నేను తను రన్నింగ్లో ప్రాక్టీస్ ఇప్పిస్తే మంచి స్థాయికి వెళ్తుందని గుర్తించాను. ఆ రోజు నుంచి ఆర్ట్స్ కాలేజ్, మా తణుకులో ఉన్న ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ నేనే ప్రాక్టీస్ చేయించేవాడిని. ఆ తర్వాత అక్కడ కీర్తి అకాడమీ కోచ్ అయిన సీతారామయ్య గారు మా పాపని ఆయన దగ్గర జాయిన్ చేసుకుని ఆయనే కోచింగ్ ఇచ్చారు. ఆయన కోచింగ్లో మా పాప 2 నేషనల్ మెడల్స్ దాకా సాధించింది. కాలేజ్ చదువు కోసం విజయవాడ వెళ్లాక వినాయక ప్రసాద్ శిక్షణలో ఉండగా ఆల్ ఇండియా యూత్ ఛాంపియన్షిప్ పోటీలో స్వర్ణం సాధించింది. అలా ఏషియన్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఎంపికైంది. పరిగే ప్రాణంగా క్రీడా యాత్ర సాగిస్తూ వచ్చిన జ్యోతికశ్రీ 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఈ మధ్యనే బహమాస్లో జరిగిన ప్రపంచ స్థాయి 4x400 మీటర్స్ రిలే పరుగు పందెంలో విజయం సాధించి ఈ నెల 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో బరిలో దిగనుంది. ఆ తర్వాత కరోనా టైంలో కొంచెం మన ఆంధ్రాలో ప్రాక్టీస్ చేయడానికి సరైన సదుపాయాలు లేవని చెప్పి హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది పాపని. అప్పుడు ఆయన శిక్షణలోనే అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించింది. అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించినప్పుడు మంచి బెస్ట్ టైమింగ్ చేయడం మీద ఇండియన్ క్యాంప్కి పాపని సెలెక్ట్ చేసుకున్నారు. ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ చేసుకున్నాక పాప కేరళ త్రివేంద్రంలో ఇండియా క్యాంపులో పాప శిక్షణ తీసుకుంటుంది 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల్లో తను ఎన్నో నేషనల్ మెడల్స్ మరియు ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 4x400 రిలేలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అది కాకుండా రీసెంట్గా ఈ సంవత్సరం 2024లో బహమాస్లో జరిగిన వరల్డ్ రిలే అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మన ఇండియా తరపు నుంచి పోటీ చేసి మంచి ప్రతిభ కనబరిచి మన ఇండియా జట్టుని ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యేలాగా తనకు ఎంతో కృషి చేసింది. అథ్లెటిక్స్లో మొత్తం 28 మంది బరిలో దిగుతుండగా 17 మంది పురుషులు, 11 మంది మహిళలు పాల్గొంటుండగా అందులో తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు తేజం జ్యోతికశ్రీ ఉండడం గర్వకారణం. ఈ తెలుగు తేజం ఒలింపిక్స్ నుంచి స్వర్ణ జ్యోతికగా తిరిగి రావాలని, దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని అందరూ కోరుకుంటున్నారు.